అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, నేను యూట్యూబ్‌లో చేసిన మిస్టేక్స్ మీరు గూడా చేయొద్దని జెప్పేసి చెప్తున్నా. దానివల్లనే నాకు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఫస్ట్ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పెట్టా. అది మీ అందరికి తెలుసు. ఏంటంటే ఫస్ట్ ఛానల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని నేను చేసిన మిస్టేక్స్ వల్ల పోయింది. అది ఎందుకు? ఏంటిది? అసలు ఎందుకు అట్లా చేయాల్సొచ్చింది? నాకు తెలిసి చేసినా? తెలవక చేశానా? అని చెప్పేసి వీడియో చివరిదాకా చూడండి. అప్పుడు అర్థమవుతుంది. అసలు నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ గురించి ఏంటో అంటే అవగాహన లేకుండా తెలుసుకోకపోవడం అప్ పెట్టిన పెట్టడం అది నేను చేసిన తప్పు. దానివల్ల నాకు 10,000 సబ్స్క్రైబర్లయిన ఛానల్ పోయిపోయింది. అంటే మా చిన్నోడు, మా అక్క వాళ్ళ పాప, మా అక్క పిల్లల్ని చిన్నప్పుడు పట్టుకునే ఒక వీడియో ఉంటది. ఆ వీడియో చాలా వైరల్ అయిందన్నట్టు. 4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి. కానీ అదృష్టం వచ్చే లోపల దురదృష్టం తన్నిపోయినట్టుగా వీడియో వైరల్ అయిందన్న విషయం కూడా నాకు తెలీదు. ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే నాకు అప్పుడు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. దాని గురించి అవగాహన కూడా లేదు. పెట్టాలని నేనేమి ఇంట్రెస్టింగ్‌గా పెట్టలే. మా అక్క కొంచెం "నువ్వు వీడియోలు బాగా తీసుకుంటావు కదా! ఎడిటింగ్ కూడా బాగా చేసుకుంటావు కదా! అదేదో ఇట్లా ఉట్టిగా వీడియోలు చేసే బదులు అదే యూట్యూబ్‌లో పెట్టుకో. ఫేమ్ అయితే ఫేమ్ అయితాం. దాని ద్వారా ఏమన్నా యూజ్ అన్న అవుతది" అని చెప్పేసి తను చెప్పడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్ ఏదో జస్ట్ వీడియో అప్లోడ్ చేసినా, పెట్టినా అన్న విధంగానే నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. అలా 2, 3 వీడియోలేమో మూడో వీడియోలు పెట్టిన. అవి జస్ట్ 16 వ్యూస్, 4 వ్యూస్ ఇంతే వచ్చినాయి. ఇక ఐదో వీడియోనో, నాలుగో వీడియోనో ఇదే ఇప్పుడు నేనన్న మా చిన్నపిల్లల వీడియో పెడితే 4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అది అసలు వైరల్ అయిన విషయం నాకు తెలీదు. రోజు కామెంట్స్‌లో వచ్చినా కూడా అయి షేర్ చాట్ నుంచి వస్తున్నాయి కావచ్చు అనుకున్నా. నేను ఎందుకు యూట్యూబ్ మీద అంత కాన్సంట్రేట్ పెడితేనేమో, నేను ఇష్టపూర్వకంగా పెడితేనో, దాని గురించి తెలుసుకొని పెడితేనో నేను ఇట్లాంటి మిస్టేక్ చేయకపోతును. ఇదొకటి. యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మనం కొన్ని ప్రాసెస్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నేను ఓన్‌గా పెట్టడం, ఏదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టడం వల్ల దాని గురించి నాకు తెలియకపోవడం వల్లే నేను చేసిన మిస్టేక్ ఇది. కానీ కొన్ని మిస్టేక్స్ ఏంటంటే, యూట్యూబ్‌లో ఇప్పుడు మనకు చాలా సందేహాలున్నాయి. వాటి గురించి కూడా కొన్ని వీడియోలుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతది. కొన్ని విషయాలు మాత్రమే నాకు తెలిసినయి. పెద్ద పెద్ద యూట్యూబర్లు చెప్పిన వాటిని విని నా ఛానల్ పోయింది కాబట్టి, నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పడానికి ఉన్నా. మళ్ళీ ఈ ఛానల్ ఇప్పుడు నడుస్తున్న ఛానల్‌లో కూడా నేను కొన్ని మిస్టేక్స్ చేసిన. ఎందుకంటే తెలవకుండానే పెట్టిన. ఇది కూడా ఏదో పెట్టాలి కదా అన్నట్టుగానే మళ్ళీ పెట్టా. పెట్టినాక కొన్ని రోజులకు అంటే రీసెంట్‌గా నేను కూడా ఏదో ఎడిటింగ్ వీడియోలు కాకుండా నేను కూడా యాక్ట్ చేసుకుంటా వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేసిన. దానికి వ్యూస్ ఎక్కువ వచ్చుడు స్టార్ట్ అయింది. వ్యూస్ చాలా తక్కువ ఉండే. కొన్నిటికి మన ఇంట్లో జరిగే వాటికి చిన్న పిల్లల్ని ఏదో ఒకటి చిన్నగా యాడ్ చేసి సాంగ్స్ రెడీ చేసి పెడితే వ్యూస్ చాలా తక్కువ వచ్చినాయి. నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇక ఏంటి 2, 3 వ్యూస్ రావడం ఏంది, ఇది పెట్టడం ఎందుకు, దీనికి అంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అనిపించింది. ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మన పనులన్నీ పక్కకు పెట్టి యూట్యూబ్ తోటే టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది. హెడ్ఏక్ వస్తుంది. అయినా ఏదో ఇష్టపూర్వకంగా పెడుతున్నా కదా అన్నట్టుగా ఏదో ఎడిటింగ్గా పెట్టేదాన్ని. కానీ వ్యూస్ రాకపోయేది. యాక్టింగ్ స్టార్ట్ చేసి కొంచెం మన ఫేస్ చూపించి దాంట్లో మనం యాక్టింగ్ బాగా చేస్తే వ్యూస్ 1K, 2K, 3K ఇట్లా స్టార్ట్ అయినాయి నాకు కూడా. చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. కానీ స్టార్ట్ అయ్యే టైంకి నాకు యూట్యూబ్ ఇలా కొన్ని ప్రాసెస్ ఉంటాయి అని చెప్పేసి అర్థమైంది, తెలిసింది. కానీ నేను ఫస్ట్ కొన్ని వేరే ఛానల్ నుంచి నాకు నచ్చిన వీడియోలు కూడా అప్లోడ్ చేసేదాన్ని. కానీ మనం అట్లా అస్సలు చేయొద్దు. అట్లా చేస్తే మనకి ఏం యూజ్ ఉండదు. యూట్యూబ్ నుండి మళ్ళా కాపీరైట్స్ అని ఇలాంటి స్ట్రైక్స్ అని పడతాయి. దానివల్ల మన ఛానల్ హ్యాక్ అయిపోద్ది, మళ్ళీ డిలీట్ అయిపోద్ది. కాపీరైట్స్ ఏమో కానీ స్ట్రైక్ అస్సలు పడద్దు. నాకు అదే పడింది. నేను ఇంకా పాత ఛానల్లో తెలియక మూవీ ఏదో డౌన్లోడ్ చేసిన, డైరెక్ట్
దాంతో ఆ విషయం నాకు తెలీదు. ఏదో బావుంటది సినిమా అని జెప్పేసి నేను బెట్టేసిన అది. నాకు నచ్చిందని చూస్తారు గదా అన్నట్టుగా నాకెట్లా ఛానల్ ఉంది గదా అని జెప్పేసి కొంచెం గూడా అవగాహన లేకుండా యూట్యూబ్ గురించి పెట్టేసిన. ఎందుకు? అట్లా పెడితే ఎందుకు డిలీట్ అయితది? మనం పెట్టొచ్చు గదా! అది ఇది అని అనుకుంటాం. కానీ ఆ సినిమా వేరే వాళ్ళు కష్టపడి కొన్ని రోజులు ఇది జేసిన సినిమా. మనం సింపుల్‌గా తీసుకొచ్చి మనం పెట్టేసుకుంటే వాళ్ళేం జేస్తారు? మన మీద కాపీరైట్స్ అని, స్ట్రైక్స్ అని ఏసేస్తారు కంప్లెయింట్‌గా యూట్యూబ్‌కి. ఇగ దాంతో మనకు కాపీరైట్స్ పడతాయి. దానివల్ల ఛానల్‌కి ఇబ్బందయితది. మానిటైజేషన్ గూడా కాదు. అసలు ఛానలే ఉండదు ఫస్టు. డిలీట్ అయిపోతది. నేను జేసిన మిస్టేక్స్ గూడా అవ్వే. ఈ సగం ఇప్పుడు కొత్తగా పెట్టిన ఛానల్‌లో గూడా నాకు సగం వరకు అవగాహన లేదు. బట్ దాంతోటి నాకేం ఇబ్బంది లేదనుకుంటున్నా. ఇంకా కొంచెం ప్రాబ్లమ్ ఏంటంటే నేను కొన్నిట్లల్లో మ్యూజిక్ ఇచ్చా. మనం మ్యూజిక్ గూడా ఇవ్వద్దంట. మ్యూజిక్ ఇవ్వకుండా వాయిస్ ఇచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందులైతే చాలా తక్కువ వరకు ఉంటాయి. యూట్యూబ్ నుంచి. చాలా అంటే చాలామంది యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుర్రు. ఒకప్పుడైతే అయిపోయేది ఏదో తీరంగా అయితే. ఇప్పుడు అట్లా లేదు. చాలా అంటే చాలామంది యూట్యూబ్‌లో ఇలాగే చేస్తుర్రు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసిర్రు కాబట్టి యూట్యూబోడు కూడా చాలా ప్రణాళికలు పెట్టిండు, ప్రాసెస్‌లు పెట్టిండు. చిన్నగా దొరికిన ఛానల్‌ని డిలీట్ చేయడం, లేకపోతే కాపీరైట్సో ఏదో ఒకటి అన్‌లిస్టో ఏదో ఒకటి పెట్టి ఛానల్‌కి ఇబ్బంది చేయడం ఇలాంటివి స్టార్ట్ చేసిండు. ఎందుకంటే చాలామంది చేసినా కూడా వాళ్ళకి కూడా ఉంటది కదా! అందుకే నేను చెప్పేదేందంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ యూట్యూబ్ గురించి అవగాహన వచ్చినంకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. నాకు అవగాహన లేకుండా అంటే నేను ఒకళ్ళు పెట్టమన్నందుకు నేను పెట్టినా కాబట్టి నేను దాన్ని పెద్దగా ఇంట్రెస్టింగ్ చూపియలే కాబట్టి నా ఛానల్ వెళ్ళిపోయింది, డిలీట్ అయింది. పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ టైం అయినా ఇలా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటే ఛానల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నడుస్తుంది. నేను చేసిన మిస్టేక్స్ మీరెవరు చేయొద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా కొన్ని పార్ట్ 2, పార్ట్ 3లు ఇలా చేస్తా. ఎందుకంటే నా ఛానల్ 10,000 సబ్స్క్రైబర్లు అప్పుడు 3,000 దాటిపోయిందనుకో. వాచ్ అవర్స్ 3,000 కాలే కానీ ఎక్కడికో మంచిగానే వాచ్ అవర్స్ కూడా ఉండే నాకు. ఇక ఆఫ్ అంటారు మినీ మానిటైజేషన్ కూడా అయింది నాకు. అది కూడా తెలీదు. ఇప్పుడు తెలుసుకున్న చిన్న చిన్న విషయాల వల్ల ఇలా అయిందనే విషయం తెలిసింది. కానీ ఏం చేస్తాం, మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఛానలే పోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు 7,000 ఉన్నారు, చిల్లర అయ్యిండ్రు. ఓకే. ఇందులో కూడా నాకు తెలియకుండా ముందు కొన్ని మిస్టేక్స్ చేసిన, అవి కొన్ని డిలీట్ చేసిన. నేను మీకు ఇంకా చిన్న చిన్నగా మినీ వాల్గోస్లో పార్ట్లుగా నేను చెప్తూనే ఉంటా వీటి గురించి. నేను చేసిన మిస్టేక్స్ మాత్రం ఎవ్వరు యూట్యూబ్లో చేయొద్దు. ఫస్ట్ ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ దాని గురించి మనకు అవగాహన ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఛానల్ పెట్టాలి. అట్లయితేనే మంచిగా సాఫీగా రన్ అవుతుంది మన ఛానల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.